అవర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వందే శ్రీ శృంగేరి జగద్గురుం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి పావన పాదస్పర్శతో ఎన్నో శంకర మఠాలు ధన్యమయ్యాయి. వేదోక్త ధార్మిక పరంపరకు ప్రతిరూపంగా మహాస్వామివారు భక్తిపూర్వకంగా ఇచ్చిన అనుగ్రహ భాషణం హృదయాలను స్పందింపచేసింది. సనాతన ధర్మ సంరక్షణలో అఖండంగా ప్రవహించే శృంగేరి పీఠ మహిమ ఈ దివ్య క్షణాల్లో ప్రతిఫలించింది. ఆచార అనుష్ఠాన ఆత్మ జ్ఞాన సందేశాలతో మహాస్వామివారి ఉపదేశం భక్తుల జీవితాలకు దిశానిర్దేశం చేసింది. ఈ అపూర్వ ధార్మిక దివ్య ప్రవచనాలను భక్తిభావంతో జగద్గురు చరణాలకు ప్రణమిలుతూ ప్రత్యక్షంగా దర్శించి తరిద్దాం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. చిన్న సమస్యల్ని ఈ కిందుండేటటువంటి వాళ్ళు వాళ్ళ స్థాయిలోనే దాన్ని పరిష్కరించేసి సరి చేసుకుంటూ ఉండాలి. ఇంకా వీళ్ళెవ్వరి వల్ల కాదు, చాలా పెద్ద సమస్య వచ్చింది, ఇంకా వీళ్ళెవ్వరూ దాన్ని సరిచేయలేరు, ఆయన చేతిలోనే ఇది సరవుతుంది, ఆయనే చెయ్యాలి అనేంత పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆయన దాన్ని సరిచేస్తాడు. అదేవిధంగా ఈ ధర్మాన్ని ఉద్ధరించడం అనేది ఇంకెవ్వరి వల్ల సాధ్యం కాదు అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడు అవతరిస్తాడు. కానీ అప్పటి వరకు ఏ విధమైనటువంటి పరిణామాలు వచ్చినా కూడా ఆ సందర్భంలో ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిది కూడా. కానీ ఎవరైతే ఆ ధర్మాన్ని కాపాడుకోవడంలో సరైనటువంటి సామర్థ్యాన్ని చూపించకుండా, సరైనటువంటి ఐకమత్యాన్ని చూపించకుండా, సరైనటువంటి శ్రద్ధను చూపించకుండా ఎవరో ఏదో చేస్తారులే, వాళ్ళు ఏదో చేస్తారులే, వీళ్ళు ఏదో చేస్తారులే అని ఊరికే ఉంటారో అప్పుడు ఈ ఇతిహాసంలో మనం విన్నటువంటి సంఘటనలన్నింటినీ కూడా మనం వినాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. అంటే అక్కడికి ఏమైంది, నిజంగా కనుక భగవంతుడు ఇప్పుడు చెప్పినట్టుగా భగవంతుడు ఒక హామీ ఇచ్చాడు అంటే తప్పకుండా చేస్తాడు, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. మరి ఇంత జరిగినా కూడా భగవంతుడు ఎందుకు రాలేదు, ప్రతిజ్ఞాబద్ధుడు భగవంతుడు తప్పకుండా రావాలి కదా అనంటే ఎందుకు రాలేదు అనంటే అది భగవంతుడు రావడానికి కావలసినటువంటి సమయం కాదు, భగవంతుడు వచ్చి పరిష్కరించేంత విషయం కాదు. ఇది మనం పరిష్కరించుకోవాల్సి ఉండింది, అది చేయాల్సి ఉండింది. సరే, ఇప్పుడు అయిపోయిన వాటి గురించి వాటిని ఇప్పుడు సరి చేసుకోవడం అనేది మనం వెనక్కి వెళ్ళలేము, దాన్ని ఇప్పుడు సరి చేసుకోవడం అనేది కుదరదు. మరి అప్పటి కాలంలో ఎందుకు సరి చేయలేదు ఏమిటి అనేటటువంటి విషయాల గురించి ఇప్పుడు చర్చిస్తే ప్రయోజనం లేదు. కానీ వాట్ల వల్ల పాఠాలైనా నేర్చుకోవాలి, విషయాలైనా మనం నేర్చుకోవాలి. సరే, అప్పుడు జరిగినవి మళ్ళీ ఇప్పుడు కాలంలో మళ్ళీ వెనక్కి పరిగెడతాం, వెనక్కి వెళ్ళి వాటన్నింటినీ సరి చేసుకుంటామంటే అది కుదిరే పని కాదు. కానీ కనీసం ఆ జరిగినటువంటి విషయాల వల్ల మనం కొన్ని విషయాలైనా నేర్చుకోవచ్చుగా, కొన్ని పాఠాలనైనా మనం నేర్చుకోవచ్చు. ఏం చేసి ఉండాల్సింది, ఏం చేయాల్సింది అనేటటువంటి విషయాన్నైనా మనం తెలుసుకోవచ్చుగా, తెలుసుకోవడానికి అవకాశం ఉంది. తెలుసుకొని భవిష్యత్తుని, ఒక మంచి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు రాకుండా జరగకుండా జాగ్రత్త పడుతూ ఈ ధర్మాన్ని సంరక్షించుకోవడానికి, నడుం బిగించడానికి కావలసినటువంటి విషయాల్ని మనం నేర్చుకోవచ్చు. దానికి ఒక అవకాశం ఉన్నది.